హాయ్ అండి, నమస్తే అండి అందరికీ. ఈరోజైతే మన కిచెన్లోని బెండకాయ మజ్జిగ పులుసు చూద్దామండి. చిక్కగా చాలా రుచిగా ఉంటుందండి. మీరు ఒకసారి ఈ తీరులో చేయకపోతే ఒకసారి మీకు వీలైతే ట్రై చేసి చూడండి. దీనికోసం ఒక కళాయి తీసుకొని కళాయిలోని 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ లోలో పెట్టేసుకొని ఒక స్పూన్ మినప్పప్పు, అలాగే అర స్పూను ఆవాలు, పావు స్పూన్ మెంతులు, కొంచెం కరివేపాకు, 2-3 ఎండుమిరపకాయలు వేసుకొని పోపంతా బాగా వేగాలండి. వేగిన తర్వాత అప్పుడు బెండకాయలు, ఇవి పావు కేజీ బెండకాయలు ఉంటాయండి. వీటిని ముందు రోజే శుభ్రంగా కడిగేసి ఆరబెట్టుకొని 2 ఇంచీల ముక్కలుగా కట్ చేసుకొని ఆ నూనెలో వేయించుకోవాలండి. ఇది వేగేటప్పుడే మనం పావు స్పూను ఇంగువ వేసుకోండి. ఈ బెండకాయ ముక్కలు ఈ నూనెలోని చక్కగా వేగుతునేటప్పుడు పావు స్పూన్ పసుపు, రుచికి సరిపడగా ఉప్పు, అంటే మజ్జిగ పులుసు కదండి, కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుంది. మజ్జిగ పుల్లగా ఉంటే బాగుంటుందండి. ఇలాగా అంత చక్కగా ఈ ముక్కలన్నీ కూడా బాగా వేయించుకోవాలండి. మంటని మీడియం టు సిమ్లో పెట్టేసుకుంటే 7-8 నిమిషాలు వేగుతాయి. అలా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలాగా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఆ ముక్కలు కూడా మరొక 2 నిమిషాలు వేయించుకోవాలండి. అలాగని గోల్డెన్ బ్రౌన్ ఏమి రానవసరం లేదు. పులుసులో ముక్కలు కొంచెం పచ్చిగా ఉంటేనే మనకి రుచిగా ఉంటాయి. బెండకాయలు ములిగినంత వరకు వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు మజ్జిగ మనకి పుల్లగా ఉందనుకోండి, ఇంకా చింతపండు నానబెట్టక్కర్లేదు. మా మజ్జిగ కొంచెం పులుపు తక్కువగా ఉంది, అందుకనే నిమ్మకాయ సగం చింతపండుతోని రసం తీసి ఆ రసం ఈ బెండకాయ ముక్కలు ములిగినంత వరకు వేసుకోవాలి. వేసుకొని అది ఉడికించుకోవాలి. ఆ ఉడికేలోగా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి పచ్చిశనగపప్పు నానబెట్టుకోవాలండి. 1 గంట ముందు నానబెట్టుకొని అది ఒక 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, వెల్లుల్లి రెబ్బలు 4-5 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచి అల్లం ముక్క, అలాగే ఒక టమాటా పండు, పెరుగు కమ్మగా ఉండేది పుల్ల పెరుగు అయితే చాలా బాగుంటుందండి. అలాంటి పెరుగు ఉంటే 1 కప్పు పెరుగు వేసుకోండి. వేసుకొని వీటన్నింటినీ కూడా మిక్సీ పట్టుకోండి. ఈ స్టేజ్లో మీకు పచ్చిమిరపకాయలు కానీ ఎండుమిరపకాయలు కానీ వేసుకోవాలనుకుంటే అవి కూడా వేసి మిక్సీ పట్టిన తర్వాత 2 కప్పులు మజ్జిగ పోసుకోండి. ఇది పుల్ల మజ్జిగ అయితే చాలా బాగుంటుందండి. మజ్జిగ పులుపు లేకపోతే నేను చెప్పినట్టుగా ఇలాగా బెండకాయ ముక్కలు కొంచెం చిన్న చింతపండు పులుసులో వేసి ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత బెండకాయ ఉడికిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఉడికిపోద్దండి ఇలాగ అయ్యేసరికి. ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాలు ఉడికించుకునేసరికి కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోనే మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, టమాటా, పెరుగు అన్నీ వేసి మిక్సీ పట్టుకున్నాం కదా, అది వేసుకొని మరి కొంచెం నీళ్లు పోసుకోవాలి. పోసుకొని చక్కగా కలుపుకోవాలండి. ఇది మనకి ఎంత బాగుంటుందంటే చాలా సూపర్గా ఉంటుందండి. ఒకవేళ మీ దగ్గర పచ్చిశనగపప్పు నానబెట్టి లేదు అప్పటికప్పుడు చేసుకోవాలనుకున్నారనుకోండి, మీరు శనగపిండి కూడా వేసుకోవచ్చు. అలా వేసుకొని రుచి చూసుకోండి. నాకు ఉప్పు కొంచెం తక్కువైంది, ఉప్పు వేసాను. అలాగే మొన్న సాంబార్ పొడి చేశాను చూడండి ఈ మధ్యన, ఆ సాంబార్ పొడి 1 స్పూన్ వేసుకోవాలండి. అంటే ధనియాలు, జీలకర్ర, మెంతులు, మిరియాలు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకే ఆ సాంబార్ పొడిలో ఉంటాయి. అవన్నీ వేసి చక్కగా మరిగించుకోవాలి. చక్కగా మూత పెట్టి మరిగిస్తే ఇలా ఎలా ఉంది చూస్తున్నారు కదా, ఇలా క్రీమీగా చక్కగా మంచిగా ఉడుకుద్దండి. చూస్తున్నారు కదా, అలా ఉడకాలన్నమాట. అలా ఉడికితే అప్పుడు ఈ మజ్జిగ పులుసు తాలూకా కమ్మదనం అంతా మనకి తెలుస్తుంది. ఇలా మొత్తంగా చక్కగా బాగా కంటిన్యూస్ కలుపుకుంటూ ఇలా ఉడికించుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా తింటే సూపర్గా ఉండే మజ్జిగ పులుసు రెడీ అండి, బెండకాయ మజ్జిగ పులుసు. నా వీడియో మీకు ఎలా అనిపించిందండి? అన్నం మొత్తం మజ్జిగ పులుసుతో తినాలంటే కమ్మగా ఉంటుంది. సమ్మర్ స్పెషల్గా ఎంతో కమ్మగా ఉండే ఈ బెండకాయ మజ్జిగ పులుసు వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్